హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికిత్స ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి కొన్ని టిప్స్ అండ్ ఏం చేస్తే ఏం చేయకూడదు, ఏం చేస్తే మంచి రీచ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ మానిటైజేషన్ అది 2 times క్యాన్సిల్ అయ్యింది. సో అది కొంచెం డిసప్పాయింటెడ్. కాకపోతే నేను ఏం చేశాను అంటే నేను ఏ తప్పులు చేశాను అనేది నేను వీడియోలో చూపిస్తాను అనమాట. ఏం తప్పులు చేశాను అంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు చాలా మనకు తెలిసి తెలియక చాలా తప్పులు చేసేస్తూ ఉంటాం అనమాట. అవి మనం సాల్వ్ చేసేసుకొని ఎలా సాల్వ్ చేసుకోవాలి అండ్ డూ అండ్ డస్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో మనం ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ తప్పులైతే ఎవరు చేయకండి అనేది నేను ఈ టాపిక్ అనమాట. అండ్ ఎలా చేస్తేనే రీచ్ అవుతుందని చెప్పేసి కూడా టాపిక్లో ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక చిన్న మనలో మన మాట మాట్లాడకుండా యూట్యూబ్లో ఒక వీడియో పెట్టినంత మాత్రాన రీచ్ వచ్చేది అండ్ మనీ అయితే వచ్చేదండి. ఒక వీడియో వైరల్ అవ్వాలంటే 100,000 వీడియోస్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. 100,000 వీడియోస్ పెట్టినా ఇది రీచ్ అవుతుంది, వైరల్ అవుతుందని లేదు. అండ్ ఇది వైరల్ అయినా సరే మనకి మనీ వస్తుంది, వెంటనే వస్తుందని లేదు. ఎందుకంటే మనం పెట్టిన వీడియో వైరల్ అయినా సరే అంటే దానికి వాచ్ అవర్స్ ఒక వీడియో ద్వారా అయితే ఫుల్ఫిల్ అయిపోవు కదా. ప్రజెంట్ 2025 ప్రకారం అయితే 3000 వాచ్ అవర్స్ అయితే ఫిల్ అవ్వాలి. అవి కొంచెం మనం పెద్ద సెలబ్రిటీస్ అయితే ఒక డే అయితే చాలండి. మనలాంటి చిన్న యూట్యూబర్స్కి అయితే చాలా కష్టం అవుతుందన్నమాట. నేను ఈ యూట్యూబ్ అనేది నా బిజినెస్ పర్పస్ అయితే నేను స్టార్ట్ చేశాను 2020లో. కాకపోతే ఇలా మానిటైజేషన్ ఇలా మనీ సంపాదించడానికి అయితే కాదు, నేను నా బిజినెస్ రీచ్ అవ్వడం కోసం అయితే నేను వీడియో అప్లోడ్ చేసేదాన్ని అనమాట. అలా మనకి వ్యూస్ వచ్చాయి, వాచ్ సో ఫుల్ఫిల్ అయ్యిందనమాట. ఒక 2 hours ఫుల్ఫిల్ అయితే మనకి వచ్చేసేది. కాకపోతే మనము 8 months గ్యాప్ అయితే ఇచ్చేసాము. సో దానివల్ల ఏంటంటే నా మానిటైజేషన్ ఫస్ట్ నేను రాంగ్ చేసింది అక్కడే. మానిటైజేషన్ దగ్గరికి వెళ్ళే టైంలో అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే ఆపేసాను. అంటే కొంచెం మనకి మ్యారేజ్ టైం అని చెప్పేసి అప్లోడ్ చేయడం అయితే కొంచెం స్టాప్ చేసేయడం వల్ల అది కొంచెం అక్కడ ఫస్ట్ స్టెప్ అయితే మానిటైజేషన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా సెకండ్ వచ్చేసి మనకి వీడియోస్ దగ్గర మనము వేరే వాళ్ళ మ్యూజిక్ అయితే అప్లోడ్ చేస్తాము. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నేను కైన్ మ్యాచ్లో నేను ఇచ్చేస్తానమాట. కైన్ మ్యాచ్లో వచ్చే మ్యూజిక్ అనేది నేను యూజ్ చేసేసేదాన్ని అనమాట. వాయిస్ అవి ఇచ్చేదాన్ని. కాకపోతే మనకి వెనక కర్లింగ్ ఉంటుందని చెప్పేసి మ్యూజిక్ అయితే ఇచ్చేసేదాన్ని. ఆ మ్యూజిక్ వల్ల నాకు కాపీరైట్ క్లెయిమ్ అయితే ఏర్పడింది. నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన 2 years అంటే 2 years వరకు నాకు కాపీరైట్ క్లెయిమ్ అయితే రాలేదు. రీసెంట్గా అయితే కాపీరైట్ క్లెయిమ్ అయితే చూపించేసింది అనమాట. ఇదేంటి సడన్గా అని చెప్పేసి నేను మొత్తం చెక్ చేస్తూ ఉంటే నేను దగ్గర దాదాపు నాకు 10 వీడియోస్ అయితే కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చేసింది. అది ఎలాగా అంటే కంగారు పడి వీడియోస్ అయితే డిలీట్ చేసేయకండి. నేను అది చెప్పడం కోసమే వీడియో అయితే చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ బట్టి అయితే నాకు యాడ్సెన్స్ వచ్చేసింది, నాకు మనీ పడ్డాయి, నాకు యూట్యూబ్ నుండి డబ్బులు వచ్చాయి అని చెప్పేసి చాలా వీడియోస్ అయితే చేసేస్తున్నారు. కాకపోతే అది ఫేక్ యాడ్సెన్స్ని చూపించేసి వ్యూస్ అయితే తెచ్చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. అదైతే ఫేక్. అంటే మనము అలాంటి వీడియోస్ మనము ఛానల్ ఓపెన్ చేస్తూ చూస్తే వాళ్ళకి మినిమం కూడా ఉండదన్నమాట. కాకపోతే యూట్యూబ్ వ్యూస్ కోసం అయితే ఏదైనా చేయాల్సి వస్తుంది. అలా అని నేను ఇలా పెట్టలేనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ దీనికోసం అయితే ఒక టిప్ అయితే చెప్తానమాట. టిప్స్ అయితే నేను ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేసి మాత్రం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దామైతే. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు మన ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలి. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ కంటెంట్ మన ఛానల్ అయితే పెట్టుకోవడానికి అయితే ఉండకూడదు. అలా యాక్సెప్టెన్స్ ఉన్నా సరే మనము పెట్టుకోకూడదు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా రేపు మన వీడియో వైరల్ అవ్వచ్చు. వైరల్ అయినప్పుడు దానికి కొంచెం ఇప్పుడు చెప్పాను కదా, నాకు మ్యూజిక్ అనేది 2 years తర్వాత కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. అలానే వస్తుంది అనమాట.
అలా మాత్రం చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఓన్ వాయిస్ ఓవర్. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, అలాగే మన వాయిస్ ఓవర్ ఇస్తేనే మనకి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. మనం ఒకవేళ ఫ్రీ వస్తుంది అని చెప్పేసి వాడుకుందామని చెప్పేసి యూట్యూబ్ నుండి ఇచ్చింది కూడా మనం యూస్ చేసుకోవడానికి లేదనమాట. మన వాయిస్ ఓవర్ ఇచ్చుకొని మన ఓన్ వీడియోస్ చేసుకుని ఉంటే దానికి మన రీచ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వచ్చే టైంకి అయితే మనకి రీచ్ ఉంటుంది. అండ్ దానికి ఏ థ్రెట్ అయితే ఉండదు అనమాట. కాపీరైట్ అండ్ కాపీ స్ట్రైక్స్ అయితే మనకు వచ్చే ఛాన్సెస్ ఉండవన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఇలాగ ఫేస్ కెమెరా ముందుకైతే మనం రావాలి. కెమెరా ముందు మనం వచ్చి మనం మాట్లాడే పద్ధతి, మనం మాట్లాడే విధానం వాళ్ళకి అర్థమైతే ఆటోమేటిక్గా వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. అది థర్డ్. ఫోర్త్ వచ్చేసి మనకి ఏంటిది వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాము, ఫేస్ ఇస్తాము. అండ్ థర్డ్ ఏం చేయకూడదని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో మనం షార్ట్స్కైనా దేనికైనా మనం మ్యూజిక్ యూజ్ చేస్తాం చూసారా, అది 1 minute లోపు అయితే మనకి మ్యాక్సిమం సేఫ్ జోన్లో ఉన్నట్లే. 59 seconds 60 seconds అయితే మనం సేఫ్ జోన్లో ఉన్నట్లు. 60 secondsకి ఎక్కువగా ఉంటే మాత్రం మనకి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. అది మనకి ఫ్యూచర్లో మానిటైజేషన్ అయ్యే టైంకి అయితే మనకి అది కొంచెం ఇదవుతుందనమాట. మనకి వస్తాయి యాడ్సెన్స్ అన్నీ మనకి అప్లై చేసుకోమని వస్తాయి, కాకపోతే అవి కాపీరైట్ క్లెయిమ్ అనేది మనకు చూపిస్తుంది. యూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా సాంగ్స్ మనం లాంగ్ వీడియోలో కూడా చిన్నపాటి సాంగ్స్ కూడా యూజ్ చేయకూడదు. మనం వాయిస్ ఓవర్ చేసుకోవాలి. మన ఓన్ కంటెంట్ మనది ఇది అదర్స్ కంటెంట్ తెచ్చేసి మనకి యూజ్ చేసిన యూజ్డ్ కంటెంట్ అని వస్తుంది అనమాట. మన వీడియోస్ వేరే వాళ్ళు పెట్టేసిన వాళ్ళకి ముందు మానిటైజేషన్ అయిపోయినా మనకి మన వీడియో మన సొంత వీడియో అని చెప్పేసిన మనకి యూజ్డ్ కంటెంట్ అని వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మన వీడియో ఆల్రెడీ ఇంకోళ్ళు అప్లోడ్ చేసేసి మానిటైజేషన్ అయితే ఎనేబుల్ అయిపోయారు అనమాట. కాకపోతే మనకి ఇది అవ్వదు, ఎందుకంటే యూజ్డ్ కంటెంట్ అని. అప్పుడు మనం ఒక వీడియో చేయాల్సి వస్తుంది. ఇది నా ఓన్ కంటెంట్, నాది, వేరే వాళ్ళు నాది యూజ్ చేసుకున్నారని చెప్పేసి మనం ఒక ప్రూఫ్ అయితే వీడియో చేసి పెట్టాల్సి ఉంటుందన్నమాట. అదైతే మనకు సేఫ్ జోన్ అనమాట. మన వీడియోస్ మనం చూసుకున్నా చాలా కష్టం అనమాట. ఇప్పుడు యూట్యూబ్ అతను యాడ్స్ ఇస్తున్నాడు అంటే వేరే వాళ్ళు ఆ యాడ్స్ చూసి మనకి అప్రోచ్ అవుతారు, మా ప్రోడక్ట్ని తీసుకుంటారని చెప్పేసి మనకి ఇస్తారు. అదే మనము ఓపెన్ చేయగానే మన వీడియో మనం ఓపెన్ చేయగానే మనకి యాడ్ వచ్చిందంటే ఆ యాడ్ ద్వారా మనకి ఇదైపోతుంది అనమాట. అంటే వీళ్ళు చూసుకుంటారో మనకి యూజ్ లేదని చెప్పేసి ఇంకో నెక్స్ట్ టైం అయితే యాడ్ ఇవ్వరు. అండ్ మానిటైజేషన్ తోటి చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం అప్లోడ్ చేయకముందే మన వీడియో ఎలా ఉంది, పొజిషన్ ఏంటి, మాటలు స్పష్టంగా ఉన్నాయా, అండ్ ఏమైనా అదర్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం మొత్తం ఫుల్ క్లారిటీగా చూసుకొని అప్లోడ్ చేసుకుంటే చాలా మంచిది అనమాట. అండ్ సాంగ్స్ మనము ప్లేబ్యాక్లో అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను టీవీ ఆన్ చేసి ఉంచాను అనమాట. ఆన్ చేసుకుని ఉంటే సాంగ్స్ అనేసి వచ్చేసాయి అనుకోండి. ఇప్పుడు ఆ వాయిస్ ఆ సాంగ్ అయినా ఏదైనా సరే మనకు కాపీరైట్ క్లెయిమ్ అయితే కంపల్సరీగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని జాగ్రత్తగా మనము అప్లోడ్ చేసేటప్పుడే చూసుకోవాలి. అండ్ మన వీడియోస్ మనం చూసుకుంటే మానిటైజేషన్ అయితే చాలా లేట్ అయిపోతుంది అనమాట. మనకి సబ్స్క్రైబర్స్ రావాలంటే మనం కెమెరా ముందుకు రావాలి, మన ఓన్ కంటెంట్ చేయాలి, మన వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వేరే వాళ్ళ వీడియోస్ అనేది మనం యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకోకూడదు. మన మొత్తం అయితే మన ఓన్ ఉండాలండి. అది మాత్రం యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి అది చాలా బాగుంటుంది అనమాట. అండ్ నాకు మనీ వచ్చేసాయి, నాకు యాడ్సెన్స్ వచ్చేసింది అనేసి నేను వీడియో చేసేయగలను. కాకపోతే మనము మన సబ్స్క్రైబర్స్కి అయితే మనం జెన్యూన్గా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీకు అయితే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఈ వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేస్తాను. ఆ టాపిక్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ. కీప్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చిత్రూసా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్.